ఓం నమో హరిహరాభ్యాం నమః. కార్తీక పురాణం 1వ అధ్యాయం. కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ మండలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించాము. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోర్చుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతనా సూతమహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటియే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగుచేయునట్టిది, సకల మానవులు వన్న భేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమును చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు, మా మిథిలా నగరము వైపు అని మిథిలానగరపు దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే మా గృహము పవిత్రమైనది. తమరిటికేల వచ్చితిరో సెలవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయు తలపెట్టితిని. దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించుదమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలిచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసం ఏల అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరింపవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చెదను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలివి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతయేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును ఈ విధంగా తెలియచేశారు. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలం లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను.
ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయుకుము, నన్ను కాపాడుము అను ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయును. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకుని మరలా నీట మునిగి సూర్య భగవానుకు ఆర్ఘ్యప్రధానముసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై 3 దోసిళ్లు నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావచెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణం చదవలేను. ఈ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు కానీ విష్ణువాలయం ముందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హుదులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము.